మన తెలంగాణకు ఫస్ట్ శత్రువు పగోడు ఎవరల్లా? ఇప్పుడంటే రేవంత్ సార్ పేరో మోడీ సారో పేరు చెప్తున్నారు కానీ అందరికంటే పెద్ద శత్రువు విలన్ చంద్రాల్ సారే. ఇప్పటి సందని కాదు, తెలంగాణ రాక మునుపు, తెలంగాణ వచ్చినాక, తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు అయినాక కూడా మన తెలంగాణను ఆగం పట్టించే కుట్రేశాలు ఏతనే ఉంటాడు చంద్రాల్ సారు. ఇది నేనంటున్న మాట కాదు, సార్ గురించి బాగా ఎరుకైనోళ్ళు, తెలంగాణ సోయున్నోళ్ళు మీరావులే చెప్తున్న మాట. అన్నీ అయిపోయినాయి. ఇక ఇప్పుడు మనకషర్ల పేరుతోని మన గోదావరి నీళ్ళని ఎత్తుకపోయే కుట్ర చేస్తాడని అందరికి అర్థమైతేనే ఉన్నది కదా. సారు వారి బండారాన్ని హరీష్ అన్న కుల్ల బయట పెట్టిండు. షార్ట్ కట్లు ఇనురు మీరు. అబద్ధానికి అంగి లాగెత్తే ఎవలెక్కుంటదంటే మన చంద్రాల్ సార్ లెక్కనే ఉంటదని అంటారు. చెట్టు మీద కొంగ అనగానే చంద్రబాబు దొంగ అని మన తెలంగాణలో పేరు కూడా పోయింది. అంత లావైతే బయటకొచ్చి చెట్టు మీద కొంగ అనూరి ఎవలోగలు చంద్రబాబు దొంగ అని అంటారు. ఇక సారు ఆ పేరును తాపుకోసారి నిజం చేస్తేనే ఉన్నాడట కదా. చూస్తలేమా, తెలంగాణ వచ్చిన కొత్తలా మన రాష్ట్రాన్ని బదనాం చేసేదందుకు, ప్రభుత్వాన్ని కూలగొట్టేదందుకు ఓటుకు నోటు అనుకుంటా మూటలు మోపించిండు. ఇది ఎవ్వరు కూడా మర్చిపోరు. మన కేసీఆర్ సార్ ఉపాయంతో చంద్రల్ సార్ను కరకట్టదాక సాగదోలిండు. కొన్నేళ్ల సంధి గప్చుపైండు. ఇక రేవంత్ అన్న మన కాడ సీఎం గాంగనే మళ్ళా చంద్రల్ సారు కూరలు వచ్చినట్టే ఎత్తాడట్నుల్లా గిట్లనే అంటారు. మరి అంతెందుకు, బనకషర్ల పేరు మీద కొన్ని వద్దుల సంధి ఎట్లా నాటకం నడుతుందో మనం చూస్తూనే ఉన్నాం. ఇక చంద్రాల్ సారు మన గోదావరి నీళ్ళని ఎట్లా ఎత్తుకబోతుండో హరీష్ అన్న మాటలలో నూరి హరీష్ అన్న చెప్పే 200 టీఎంసీలు హక్కుగా మార్చుకునే కుట్ర. నీటి కేటాయింపులు ఎలా చేస్తారు అంటే ట్రిబ్యునల్ చేస్తుంది. ట్రిబ్యునల్ అంటే ఎవరు? రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జిలు ఉంటారు. ఆ ట్రిబ్యునల్ ముందు ఏం జరుగుతుందంటే, గతంలో కృష్ణా నది మీద నీళ్లు పంచినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ముందే ప్రాజెక్టులు కట్టేసింది. కట్టి ఏమంటారు, అరే మేము ఆల్రెడీ 1000 కోట్లు ఖర్చు పెట్టినాం, ప్రాజెక్టు కట్టినాం, దాని కింద ఆల్రెడీ ఇన్ని లక్షల ఎకరాలు పారుతుంది, మరి ఇప్పుడు నీళ్లు కేటాయించకపోతే ఎట్లా? మీరు 1000 కోట్ల పబ్లిక్ మనీ వేస్ట్ అవుతుంది కదా. ఇది మా హక్కు, ఇది మా రైపేరియన్ రైట్, మాకు నీళ్లు కేటాయించాల్సిందే అంటారు. అప్పుడు ఏం చేసినాయి ట్రిబ్యునల్స్ గతంలో ఈ దేశంలో కానీ కృష్ణా నది మీద కానీ? ఆల్రెడీ కట్టిర్రు, 20 ఏళ్ళకెళ్ళి వాడుకుంటున్నారు, 10 ఏళ్ళకెళ్ళి. మరిగా దానికి ఇప్పుడు నీళ్ళు ఇవ్వకపోతే అది వేస్ట్ అవుతుంది కదా, నేషనల్ మనీ కదా, నేషనల్ వేస్ట్ కదా అని నీళ్లు కేటాయిస్తుంటారు. ఇప్పుడు అదే కుట్ర ఆంధ్రప్రదేశ్ చేస్తున్నది గోదావరిలో. కృష్ణలో చేసింది ఆ పని వెనకట. ఇప్పుడు గోదావరిలో కూడా ఏంది, బనకచెర్ల కట్టేసి నీళ్లు వాడుకొని రేపు ట్రిబ్యునల్ వస్తుంది మళ్ళీ గోదావరి మీద. ట్రిబ్యునల్ వేయమని ఆల్రెడీ లెటర్ ఇచ్చింది వాళ్ళు. రేపు ట్రిబ్యునల్ వస్తే ఏమంటారు, అరే గోదావరి బనకచెర్ల ఆల్రెడీ 80,000 కోట్లతో కట్టినాం, దాని కింద 14 లక్షల ఎకరాలు పారుతూనే ఉన్నది, ఇప్పుడు నీళ్లు ఇవ్వాల్సిందే అని చెప్పి రేపు హక్కు ఉన్నా లేకున్నా రైపేరియన్ రైట్స్ కింద రైట్స్ ఎస్టాబ్లిష్ చేసుకొని నీళ్లు పొందడానికి ఒక పథకం ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ చేస్తున్న ప్రయత్నం. ఇదనే కాదు, మన కాళేశ్వరం మీద కులుబోత్తనం పెట్టుకున్నాడు చంద్రాల్ సారు. మన ప్రాజెక్టులను ఆపాలని సంటరోళ్లకు కారట్ల మీద కారట్లు రాసిండట. మీదికి మాత్రం తెలంగాణ అంటే ప్రేమున్నట్టు 2 కండ్ల సిద్ధాంతాన్ని చెప్తుంటాడు. అంతేనా అని హరీష్ అన్న? ఖమ్మం జిల్లాలో భక్త రామదాసు అని ఒక చిన్న లిఫ్ట్ పెట్టాం మనం. రికార్డు కాలంలో 10 నెలల్లో ప్రాజెక్టు పూర్తయింది. కేసీఆర్ గారు కొబ్బరికాయ కొట్టి మళ్ళా కరెక్ట్గా 10 నెలల్లో పోయి ఆ ప్రాజెక్టు ఇనాగ్రేషన్ చేసి పాలేరు నియోజకవర్గానికి నీళ్ళు ఇచ్చిన ప్రాజెక్టు భక్త రామదాస్. ఈ ప్రాజెక్టు 2017లో మనకు అనుమతి వస్తే వాళ్ళు దాన్ని ఆపండి, అడ్డుకోండి, పనులు ఆపండి అని కేంద్రానికి లేఖ రాసింది 2017లో ఆనాటి చంద్రబాబు ప్రభుత్వం. కృష్ణా మీద, గోదావరి మీద ఇట్లా కృష్ణా మీద కూడా అనేక అడ్డంకులు రాశారు. ఆనాడు కల్వకుర్తి ఆయకట్టు 3 లక్షలే ఉండే. కేసీఆర్ గారు వచ్చినాక అసలు కల్వకుర్తి నియోజకవర్గానికే నీళ్లు పోతలేవని దాన్ని ఎక్స్టెండ్ చేసి 4.5 లక్షల ఎకరాలకు కల్వకుర్తి ఆయకట్టును పెంచి నీటి కేటాయింపులను కూడా 40 టీఎంసీలకు పెంచుకున్నాం. దాన్ని కూడా వ్యతిరేకిస్తూ 2015లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఢిల్లీకి రాసిన లేఖ. చంద్రబాబు నాయుడు స్వయంగా ఆయన లెటర్ మీద రాసి చూడండి మీరు. అంటే మన మహబూబ్ నగర్కు, రంగారెడ్డికి నీళ్ళు ఇచ్చే పాలమూరును, నల్లగొండకు నీళ్ళు ఇచ్చే దిండి ప్రాజెక్టును ఆపాలి అని చంద్రబాబు నాయుడు రాసిన లేఖ.
ఇది ఒకటనే కాదు, మన తెలంగాణ అంటేనే చంద్రల్ సారు ఫస్ట్ సంధి ఏదో పగ పెట్టుకున్నట్టే చేస్తాడోలా. మరి మనం ఏం పాపం చేసినామో ఆయన సొమ్ము మనమేం తినమో నాకు అర్థం కాదు. లేకుంటే ఏంటిది, ఎవరి రాష్ట్రాలు వాళ్ళు అయిపోయినాక ఎవరి పాలన వాళ్ళు చూసుకోవాలి. గంతేగాని ఏదో శాస్త్రం చెప్పినట్టు ఏడ్చుకుంటే 2 రాష్ట్రాల జనాలను మోసం చేసుడేందోల్లా. మరి ఇవన్నీ రేవంత్ సార్కు తెలియదా? తెలియకనే చంద్రాల్ సార్తో నీళ్ళ మీద మీటింగులు చేసుకుంటే చేతులు కలుపుకుంటుంటుండా అంటే నన్ను అడగద్దు. మీకే అర్థం కావాలి గురు శిష్యుల బంధం అనేది ఎట్లుంటుందో.